హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం డిసెంబర్ 19, 2024 గురువారం నాడు పంచాంగము, అలాగే 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అలాగే మనకి 2025 జనవరి యొక్క 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనేది 20వ తారీఖు నుంచి ప్రతిరోజు ఒక వీడియో అనేది రాబోతుంది. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బిల్ల కొట్టండి. ఇప్పుడు మనం డిసెంబర్ 19 పంచాంగము ఎలా ఉండబోతుందో చూద్దాము. ముఖ్యంగా డిసెంబర్ 19 గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత్ ఋతువు, దక్షిణయానం, అలాగే శుభకడియలు, అలాగే మనకి రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకో విషయం అంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీ రాశుల గురించి మీకు తెలియకపోవడం, అక్రమ సంబంధాలు, లంకిబెందులు వెతికడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక మన రాశి ఫలితాల గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ధనయోగం కలబోతుంది. 19వ తారీఖు చాలా లాభాలు అనేవి చూడబోతున్నారు. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి కొన్ని వ్యవహారాలు స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక సమస్యల వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది, అంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే ఆకస్మిక నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం, ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. 19వ తారీఖు మేషరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వీరికి ఇంటి బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆటంకాలు తొలగుతాయి. ఇంటి బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి కూడా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అమితమైన లాభాలు, అలాగే ఒక మంచి పెద్ద స్థానంలో అనేది కూడా మీరు చూడవచ్చు వృషభ రాశి వారికి. ఇక మనం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో 19వ తారీఖు మనం చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి బంధుమిత్రుల నుండి శుభకార్యాలు, ఆహ్వానాలు కూడా అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలు పాల్గొంటారు. మంచి విషయం చెప్పుకోవచ్చు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు, ఇంకా మంచి విషయం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి మీరు చూడబోతున్నారు. అలాగే ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో కొత్త రకమైన ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి లాభాలను కూడా అందుతారు. ఇక మన కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా వీళ్ళకి 19వ తారీఖున ధనయోగం అనేది ఎక్కువగా కలగబోతుంది. సన్నిహితుల నుంచి ఆకస్మిక ధనలాభం అనేది కూడా సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. అంటే మీకున్న పరిచయాలు ఇంకా పెద్ద పరిచయాలు అనేవి మీరు పెంచుకుంటారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు కూడా అందుతాయి. నూతన వాహన యోగం అనేది కూడా ఉంది. ఎవరైతే కొత్తగా బండి, కారు కొనాలనుకుంటున్నారో వాళ్ళ 19వ తారీఖు కొన్ని అవకాశాలు 100% ఉన్నాయి. వ్యాపారాలు మంచిగా లాభిస్తాయి. అంటే మీరు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి కూడా చూస్తారు. ఉద్యోగాలలో సమస్యలు ఉన్నా సరే పరిష్కరించుకుంటారు. ఇలాగా కర్కట రాశి వారికి 19వ తారీఖు మంచి ధనయోగం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ మన సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాము. ముఖ్యంగా వీళ్ళకి ఇంటి బయట సమస్యల నుండి బయటపడతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనేవి కూడా అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారికి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచి లాభాలను కూడా చూస్తారు. ఇక మన కన్యా రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. 19వ తారీఖు వీరికి ముఖ్యంగా కీలక వ్యవహారాల్లో పరిస్థితులు అనుకూలించవు. చాలా ఇబ్బంది పడతారు కన్యా రాశి వారు 19వ తారీఖు. కన్యా రాశి వారికి అనుకున్న పనులు అనేవి పూర్తిగా మందకొడిగనేది కూడా సాగుతాయి. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా ఇబ్బందికరమైన విషయం 19వ తారీఖు సంతాన విషయంలో ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. 19వ తారీఖు పేద దరిద్రం అనేది కన్యా రాశి వారికి ఉండబోతుంది. ఇంకా ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాము. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. అంటే కొత్తగా అప్పు గురించి అనేది కూడా చేస్తారు. అలాగే ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కలిగి చికాకు అనేది కూడా పడుతుంటారు. తులరాశి వారికి కొంతవరకు మంచి ఉంది, కొంతవరకు చెడు కూడా జరుగుతుంది తారీఖున. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులు సాయం సహకారాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి 19వ తారీఖు చాలా అనుకూలమైన వాతావరణం, ధనయోగం అనేది ఎక్కువ చూడబోతున్నారు. అలాగే ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వీరికి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి విషయం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు చికాకుతో
తొలుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో పైనున్న అధికారుల అనుగ్రహం, వాళ్ళ ఆశీస్సులనేవి మీకు దొరుకుతాయి. ఒక రకంగా 19వ తారీఖు ధనుసు రాశి వారు బ్యాలెన్స్డ్‌గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతకాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యకంగా ఉంటాయి. మకర రాశి వారికి 19వ తారీఖు కొంతవరకు ఇబ్బంది కలిగించే వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఇంకా ముఖ్యంగా మనకి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మరింత ఒత్తిడి కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగతులు నిరాశపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాల సమస్యల వలన మానసిక ప్రశాంతతను ఇబ్బంది పడతారు. కుంభరాశి వారికి 19వ తారీఖు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుంది. ప్రతి దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవంచతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ముఖ్యంగా లాస్ట్ రాశి మీన రాశి వారికి ఎన్నో అద్భుతాలు 19వ తారీఖు జరగబోతున్నాయి. వీరు ఏది పట్టుకున్నా అది బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇలాగ 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం, ధనయోగం ఎక్కువ చూడబోతున్నారు. మిగతా వాళ్ళు ఇబ్బందికరమైన సిచ్యువేషన్లను ఎదుర్కోబోతున్నారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.